హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్. చూడండి మా ఇల్లు అయితే ఇలా ఉందో. మా ఊరు వచ్చేసి మంచిర్యాల్ డిస్టిక్ మాధారం గ్రామం అండి. చూడండి మా ఇల్లు అయితే ఇలా ఊరుస్తుందో. సో అప్పుడైతే వాయిస్ ఎవరు ఇవ్వలేకుండే, అంటే ఇవ్వడానికి వీలు లేకుండానే, అంత ఉరుస్తానికి ఫుల్ సౌండ్ వచ్చడానికి అలా ఉండే. సో చూడండి, ఇదైతే మా ఇల్లు, మా సెకండ్ రూమ్ ఇది. చూడండి ఎలా ఉందో. మొత్తం ఫోర్స్ అయినాయి, మొత్తం అంటే ఇట్లా ఏమంటారు, నిలువుది అది ఇరిగిపోయింది. ఇక్కడ కట్టెలతో సపోర్ట్ పెట్టి ఆపేసామండి. కట్టెలు లేకుంటే కూలుతుందని అన్నారు, అందుకే కట్టెలు పెట్టేశాము. సో మిగతా ఉన్న రూమ్స్ అన్నీ ఇలాగే ఉరుస్తున్నాయండి. ఇదైతే మా కిచెన్ రూమ్. సో ఇక్కడ బియ్యం డబ్బా పైన ఒక ఏమంటారు, మన బేసిన పెట్టాము, దాని పక్క దానిపైన కూడా బేసిన పెట్టామండి. చూడండి, రెండు పెట్టాము, ఎప్పుడైనా పెట్టాల్సిందే అలా. చూశారు కదండి. సో పెంకలన్నీ జారిపోయాయి, మళ్ళీ అందులోకి కోతులు ఎక్కువగా వస్తున్నాయి కాబట్టి పెంకలన్నీ పగిలిపోయాయండి. చూడండి ఎలా ఉందో. కోతులు చాలా ఎక్కువ వచ్చేస్తున్నాయండి. సో ఇంకా అవి పెంకలను అయితే లేపి చూస్తున్నాయి ఎలా చేసినా. చూడండి, అయితే రూమ్ అయితే సెకండ్ రూమ్ అయితే మొత్తం మురిసిపోయింది. మొత్తం ఎలా అయిందో చూడండి. ఇంకా కోతులు అయితే చాలా ఎగురుతున్నాయి ఇంటి పైన. సో అన్ని హోల్స్ అయితే ఎలా కనపడుతున్నాయి. ఇగో చెత్త చూడండి, మొత్తం చెత్త పడింది, అలాగే నీళ్ళు కూడా పడ్డాయండి. ఇదైతే చేపించుకోవాలి, మరి ఇక ఎప్పుడు చేపించుకోవడం అవుతుందో తెలియదు. మా ఇల్లునైతే ఇలా వర్షం పడేటప్పుడు చూపిద్దామని వీడియో తీసి పెట్టానండి. ఒక్కొక్కరు అనుకుంటారు కదా మా పరిస్థితులు బాగాలేవు ఏంటి ఇది అని. సో అలాగే నేను కూడా అనుకుంటాను. సో ఒకరిని చూసిన తర్వాతనే అర్థమవుతుంది వాళ్ళకంటే మనం బెటర్లే అని అనుకుంటాము. సో ఎన్ని రోజులైతే మేము రెంట్కి వెళ్ళామండి కొంచెం. ఇదైతే మా అత్తమ్మ వాళ్ళ రూము. అది కూడా మొత్తం మురిచేస్తుంది. మొత్తం పడితే మా అత్తమ్మ అయితే ఒక పక్కకి కూర్చొని ఉందండి. ఇవన్నీ పడతా ఉంటే మా అత్తమ్మ అయితే ఒక పక్కకి కూర్చొని ఉంది. ఈ వర్షం పడ్డప్పుడు మాత్రం ఇక ఇలానే పట్టుకొని చూసుకుంటే ఉండడమే మా పని అవుతుందండి. చూడండి, ఇది వచ్చేసి ఫస్ట్ రూమ్ అండి. ఇది కూడా ఉరుస్తుంది, కాకపోతే దానిపైన కవర్ కప్పాము, అందుకే ఉరవట్లేదు. సో ఎక్కువ వర్షం పడింది అని అంటే అందులో నుండి కూడా వచ్చేస్తుందండి. లేచి నిల్చోవడమే పని ఇక అనేది. చూడండి, మొత్తం అయితే బయట నుండి ఇట్లా వచ్చేసింది. మా ఇంటి ముందుకి ఇటు చుట్టుపక్కల ఎవరు లేరండి, ఒక్కరు తప్ప ఇంకెవ్వరు లేరు. ఈ వర్షం వచ్చేసి అయితే మధ్యాహ్నం పడిందండి. చాలా ఈదురుగాలులతో చాలా వర్షం పడింది. మళ్ళీ అలాగే రాళ్ళు కూడా పడ్డాయండి. ఇదైతే వర్షం పడనట్లుగానే ఎలా ఎండెళ్ళిందో చూడండి. ఉక్క అయితే ఘోరంగా ఉంది. అసలు పడిన వెంటనే ఇలా చూడండి ఎలా ఆరిపోయాయో. ఇక ఇదైతే ఇక చెత్త. ఇక వర్షం పడితే మాకు ఉంటుందండి. ఇక ఇది ఊడ్చడానికి గంట టైం పడుతుంది. ఇంట్లో బయట చాలా టైం పడుతుందండి. చూశారు కదా, ఇది ఊడవడానికి చాలా. నేనైతే అందులో చెప్తున్నాను కానీ వినపడట్లేదు. ఆ చెత్త కోసమే చెప్తున్నాము. గంట 2 గంటలు అవుతుందండి
మళ్ళీ అందులోకి కొరివి చీమలు అని ఉంటాయండి. ఆ చీమలు పట్టుకుంటే మాత్రం చాలా ఘోరంగా ఉంటుందండి. తేలు కుట్టినట్లుగా నొప్పి అయితే వస్తుంది. సో అవి పడ్డప్పుడు ఊడ్చాలంటేనే చాలా భయం వేస్తుంది. ఎందుకంటే అవి చాలా ఘోరంగా కుడతాయండి. చూడండి, మొత్తం అయితే ఆరిపోయింది. ఇల్లు లోపల ఊడ్చేస్తున్నాము. ఇదైతే ఊడ్చేసానండి. చూడండి, ఇక్కడైతే చెత్త మొత్తం జమ చేసాము. బయటకైతే మా అత్తమ్మ నేను ఇద్దరం కలిసి ఊడ్చామండి. ఇలా వర్షం పడ్డప్పుడు అయితే చాలా చెత్త వస్తుంది. ఇవన్నీ మా అన్నం కూరలు, ఇవాటివి అయితే అన్నం. ఇదైతే వంకాయ ఆలు మా అత్తమ్మ చేసింది. మేమైతే కాకరకాయ చేసుకున్నాము. మా అత్తమ్మ కాకరకాయ తినదైతే తనకు ఆ కర్రీ ఉంచి మేమైతే కాకరకాయ చేసుకున్నాము. చూడండి, ఇవన్నీ అయితే ఊడ్చేసామండి. ఇక బయటకి వచ్చేసరికి అయితే ఇక చెత్త చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో. మా అత్తమ్మ అయితే ఊడుస్తుంది. నేనైతే లోపల మొత్తం ఊడ్చేసాను. ఇక బయట కూడా ఊడుస్తాను. సో బయట మనకు తీయడానికి ఎవరు లేరు కాబట్టి మా ఆంటీని చూపించి తర్వాత ఊడ్చేసానండి. అంతా చెత్త దగ్గరికి పెట్టిన తర్వాత మా అత్తమ్మ తీసుకెళ్ళి మొత్తం బయట పడేస్తుంది. చూడండి. సో మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్.